హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా నా ఛానల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఏందంటే, సో, ప్రెగ్నెన్సీలో చాలామందికి చాలా క్రేవింగ్స్ ఉంటాయండి. కానీ నాకు 8 మంత్స్ అట్లా వచ్చినా కూడా చాలా అంతగా ఏం తినాలనిపించకపోయేది. కానీ మా ఇంటి పక్కన ఉన్న ఒక అక్క వచ్చి ఒక 2 టైమ్స్ వరకు నాకు అది తినాలనిపించిందిరా, ఇది తినాలనిపించిందిరా, నీకేం తినాలనిపించింది అని అన్నది. ఆ అక్క విషయంలో ఏంటంటే నేను కూడా చూశాననమాట. ఆ అక్క మట్టి తినేది బాగా. అయితే ఆ మట్టి కూడా అమ్మ వాళ్ళే తెచ్చిచ్చేది పనికెళ్ళినప్పుడు. సో ఇంతింత మట్టి తెచ్చి పుట్టగడ్డలు తెచ్చి ఆ అక్కకిస్తే ఆ అక్క తీసుకొని వెళ్ళి తినేదనమాట. అది నాకు బాగా గుర్తుండే. అట్లా నాకు ఆ మట్టి తినాలనిపించింది. నీకేం తినాలనిపిస్తుంది అట్లా అడిగింది ఆ అక్క. ఒక 2 టైమ్స్ అడిగేసరికి ఇక నాకు దేని మీదకి గుంజలే. అట్లా అక్క ఎందుకో అక్క అట్లా తిన్నది అని అనేసరికి ఇక నాకు అప్పుడు బాగా అసలు ఎట్లనంటే ఇక మట్టి తినాలనిపించింది నాకు కూడా. ఎప్పుడు నైటు మధ్యలో కూడా ఒక మేలుకొచ్చినప్పుడు కూడా ఆ ఆలోచన రాగానే ఇంకా నోరంతా అట్లా అసలు ఇంక అసలు మస్తుగా నోరు ఊరడం, ఎప్పుడెప్పుడు తినాలి, ఎప్పుడెప్పుడు తినాలని బాగా అనిపించిందనమాట. ఇక అమ్మ వాళ్ళకి చెప్పిన, నాకు కూడా మట్టి తినాలనిపిస్తుంది అని చెప్పిన. ఆ అక్కను కూడా తెమ్మని చెప్పిన. కానీ ఆ అక్క పనికి వెళ్ళింది. ఒక 2 డేస్ వరకు మర్చిపోయిందనమాట. తర్వాతకి అదే ఇంకా మా పెద్దమ్మ పుట్టగడ్డ తీసుకొచ్చి ఇచ్చింది కానీ అదంత మంచిగా లేదు. అయితే మళ్ళీ ఆ అక్క అమ్మ వాళ్ళు ఊళ్ళోకి మిర్చి అమ్మడానికి వస్తే ఆ మిర్చీలలో రేగడి మట్టి ఉంటుంది కదా, అది ఏరి తలొక్కటి తెచ్చి నా చేతిలో పెట్టారనమాట. నేను వాటిని భద్రంగా తీసుకెళ్ళి, కానీ స్టార్టింగ్లో నాకు తీసుకెళ్ళి దాచుకున్నాను కానీ తినాలంటే భయం వేసిందండి. కానీ చాలా వరకు తినాలని ఉంది. నోరు ఊరుతుంది కానీ భయం వేసింది. ఎందుకంటే తినొచ్చో తినకూడదో. అయితే అట్లనే ఇంకా చాలామందిని నేను అడిగాననమాట. అందరు చూసారు. మేము మట్టి తిన్నాం, ఆలు తిన్నాం. అంటే ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు కదా. అందరి ఇంటి పక్కన అమ్మమ్మ వాళ్ళని కూడా అడిగితే మేము కూడా తిన్నాం అని చెప్పారనమాట. ఇంకా ఆగలేక ఫస్ట్ కొంచెమే టేస్ట్ చేశాను కానీ దాన్ని మింగను కూడా మింగలేదనమాట, పక్కకేసాను. ఇది చూడండి, వాళ్ళు ఇది తెచ్చి ఎన్ని డేస్ అయిందో ఇంకా ఇట్లా దాచుకున్నాను. కానీ నాకు తినాలనిపిస్తుంది. కానీ ఎక్కువ తింటే మళ్ళీ ఏమవుతుందో అని స్టార్టింగ్లో భయం ఉండే. కానీ నోరు ఊరట్లేదనమాట. కానీ నేను తీసుకునేటప్పుడు కూడా చాలా తక్కువ. దీన్ని మళ్ళీ అందరు ఇంకా అమ్మ వాళ్ళు అన్నారు, కొంచెం తిన్నావుగా పారేయి అన్నారు. కానీ నాకు పారేయడానికి బుద్ధి రాక జాగ్రత్తగా పెట్టుకొని దాచుకుంటున్నాను అనమాట. మీలో ఎవరికైనా ఇలా తినాలి అనిపించిందా వింతగా అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కొంచెమే తీసుకున్నాను. ఏమో మళ్ళీ నా బేబీకి ఏమైద్దో అన్న భయం, కానీ తినాలని కోరిక. ఇది చూస్తుంటేనే చాలు ఆ పేరు వచ్చినప్పుడల్లా నోట్లో వాటర్ వస్తాయన్నమాట. నాకు దేని మీదకి తినాలనిపించలేదు, ఇదే బాగా తినాలనిపించింది. వీటిల్లో కొంచెం రాళ్ళు ఉన్నాయి.
ఎప్పుడైనా మనం మట్టి తింటే అందరు కోప్పడతారు కదా. సో కానీ తిను అనేది తెచ్చి ఇచ్చే సిచ్యువేషన్ మాత్రం ఇదే కావచ్చండి. అంతే కదా. ఎప్పుడన్నా మట్టి కానీ బియ్యంలో మట్టి పిల్లలు ఏరుకొని తిన్నా కూడా అమ్మ వాళ్ళు తిడతారు, వాళ్ళు వీళ్ళు మంచిది కాదని అంటారు. కానీ తిను అని తెచ్చి ఇచ్చే సిచ్యువేషన్ అయితే ఇదొక్కటే. సో మీలో ఎవరెవరికి ఎలాంటి క్రేవింగ్స్ ఉన్నాయనేది ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఇదేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే అంటే ఒకవేళ మీకు కూడా ఇలా తినాలి అనిపిస్తే కొంచెమే తినండి. సో మళ్ళీ అంటున్నారు కదా చాలామంది, ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియోస్లో చూస్తే సో అంత మంచిది కాదు అంటున్నారు. మరి అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. నాకు తినాలనిపించింది, నేను కొంచెం తిన్నాను. సో ఒకవేళ మీకు కూడా తినాలి అనిపిస్తే కొంచెం తినండి, కానీ ఎక్కువ ఒకసారి డాక్టర్ని కూడా అడగండి. సో ఒకవేళ మీకు కూడా తినాలి అనిపిస్తే సో కొంచెం తిని మీరు ఆ కోరికను నెరవేర్చుకోండి, కానీ ఎక్కువగా తినకండి. ఇంతేనండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.